నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. అసలు ఎంతటి దైవిక శక్తులున్నవారైనా సరే తమలో గర్వం లేదా అహంకారం పెరిగితే అది వాళ్లను ఎలా పాతాళానికి తొక్కేస్తోందో మన పురాణాల్లో ఎన్నో అద్భుతమైన ఉదాహరణలున్నాయి కదా. అహంకారమనేది అక్షరల ఒక భయంకరమైన వ్యాధిలాంటిది. దేవుళ్లక్కూడా తమ శక్తుల పట్ల అహంభావం కలగడం సహజమే. కాని దానికి వారు ఎంతటి భారీ మూల్యం చెల్లించుకున్నారో ఒక అద్భుతమైన కథ ద్వారా మనిప్పుడు తెలుసుకోబోతున్నాం. అసలు ఈ విశ్వంలోనే అత్యంత శక్తివంతమైనవారు, దైవానికి అత్యంత సన్నిహితంగా ఉండేవారు తమ అహంకారానికి లొంగిపోతే ఏమవుతుంది? ఇక్కడ ఒక ఆసక్తికరమైన పాయింటుంది. అదేంటంటే గర్వమనేది అందర్నీ అంధులం చేసేస్తుంది. సామాన్యులైన సర్వశక్తిమంతులైన దానికి అతీతులు కారు. ఈ అహంకారం వల్ల వాళ్లు ఆఖరికి భగవంతుడికి కూడా ఎలా దూరమవుతారో ఈ కథనం మనకు స్పష్టంగా చూపిస్తుంది. అయితే అసలు ఈ అహంకారమంటే ఏంటో ముందుగా ఒక క్లారిటీ తెచ్చుకుందాం. అహంకారమనేది ఒక సంస్కృత పదం. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక మాయ. నాకే అంతా తెలుసు, నేనే గొప్ప అనే అతిశయోక్తి మనల్ని మిగతా ప్రపంచం నుంచి, అసలు వాస్తవం నుంచి వేరు చేసేస్తుంది. ఈ నేను, నాది అనే ఫీలింగ్స్ వల్లే మనిషిలో గర్వం పెరిగిపోయి అది నిజమైన జ్ఞానానికి అడ్డుకట్టవేస్తుంది. సరే, ఈ విషయాన్ని మైండ్లో పెట్టుకుని మన మెయిన్ స్టోరీలోకి వెళ్దాం. శ్రీకృష్ణుడికి అత్యంత సన్నిహితంగా ఉండే ముగ్గురు మహాశక్తులు ఎలా ఈ అహంకారపు ఊబిలో కూరుకుపోయారో ఇప్పుడు చూద్దాం. మొదటి విభాగం శ్రీకృష్ణుడి కొలువులో ఉన్న ఆ 3 అహంకార రూపాలు. శ్రీకృష్ణుడి కొలువులో ఎప్పుడూ ఆయన వెంటే ఉండే ముగ్గురు అత్యంత సన్నిహితులకు ఒకేసారి విపరీతమైన గర్వం వచ్చేసింది. ఆ 3 అహంకార రూపాలు దేనికవే సాటి. మొదటిది మనకు బాగా తెలిసిన సుదర్శన చక్రం. సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి ఆయుధం. ఒకసారి ఏకంగా ఇంద్రుడి వజ్రాయుధాన్నే నిర్వీర్యం చేశానన్న అహంకారం సుదర్శన చక్రానికి పెరిగిపోయి ఈ ప్రపంచంలో నాకంటే శక్తివంతమైన వారు ఎవరైనా ఉన్నారా అనుకుంది. ఇక రెండవది సత్యభామ. కృష్ణుడు తనకోసం ఏకంగా స్వర్గం నుండి పారిజాత పుష్పాన్ని తీసుకురావడంతో త్రేతాయుగంలో ఆ సీతాదేవి కూడా నాకంటే అందమైనిదా అని విపరీతమైన అహంభావంతో ప్రశ్నిస్తుంది. ఇక మూడవది గరుత్మంతుడు, శ్రీకృష్ణుడి వాహనం. నేను లేకుండా స్వామి ఎక్కడికి వెళ్లలేదు, నాకంటే వేగంగా ఎవరైనా ఎగరగలరా అన్నది ఆయన గర్వం. చూశారుగా, ఈ 3 ప్రశ్నలు అహంకారానికి పరాకాష్ట. రెండవ విభాగం దైవికమైన నివారణ. శ్రీకృష్ణుడి మాస్టర్ ప్లాన్. తన సన్నిహితుల చుట్టూ అల్లుకున్న ఈ అహంకారపు గోడను శ్రీకృష్ణుడు వెంటనే పసిగట్టేశాడు. దైవానికి భక్తుడికి మధ్య అహంకారం ఉండకూడదు కదా. అందుకే ఈ ముగ్గురి గర్వాన్ని ఒకే దెబ్బతో అణిచివేయడానికి ఆయనొక అద్భుతమైన వ్యూహం పన్నాడు. అవే ఈ 3 అడుగులు. ముందుగా మలయ పర్వతంపై ఉన్న హనుమంతునిని తీసుకురమ్మని అత్యంత వేగంగా ఎగరగలిగే గరుత్మంతుణ్ణి పంపాడు. తరువాత తన అనుమతి లేకుండా ఎవర్నీ లోపలికి రానివ్వొద్దని అత్యంత శక్తివంతమైన సుదర్శన చక్రాన్ని మెయిన్ గేట్ దగ్గర కాపలపెట్టాడు. అదే సమయంలో ఈరోజు సీతమ్మలు చూడటానికి ఒక గొప్ప భక్తుడు వస్తున్నాడు, కాబట్టి నువ్వు సీతలా ముస్తాబవ్వు అని సత్యభామకు చెప్పాడు. ప్లాన్ ఎంత పర్ఫెక్ట్గా సెట్ చేశాడో చూడండి. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే అహంకారమనే ఈ జబ్బుకు దేవుడు స్వయంగా డాక్టర్ అయ్యాడు. దానికాయన వాడిన మందేంటో తెలుసా? హనుమంతుని స్వచ్ఛమైన భక్తి. ఆ ముగ్గురిలో ఉన్న సంక్లిష్టమైన గర్వానికి మన హనుమంతునిలో ఉన్న అత్యంత అమాయకమైన స్వచ్ఛమైన భక్తికి మధ్య ఉన్న డిఫరెన్స్ని ఈ ఘట్టం కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. స్వచ్ఛమైన భక్తి ముందు ఎంతటి గర్వమైనా తలవంచక తప్పదు. మూడవ విభాగం భ్రమలు పటాపంచలు కావడం. గర్వభంగం ఎలా మొదలైందో చూద్దాం. సో కృష్ణుడి ప్లాన్ అమల్లోకి వచ్చేసింది. హనుమంతుడు ఏమాత్రం గర్వం లేకుండా తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. అయితే మలయ పర్వతం చేరుకున్న గరుత్మంతుడు హనుమంతుడితో, మీరు నడిచి వస్తే చాలా లేటవుతుంది, నా వీపు మీద కూర్చోండి, నేను వాయువేగంతో తీసుకెళ్తాను అని చాలా గర్వంగా చెప్తాడు. దానికి హనుమంతుడు చిరునవ్వు నవ్వి, నువ్వో వెళ్ళు నాయనా, నీ వెనకాలే నేనొస్తాను అంటాడు. ఇంకేముంది, గరుత్మంతుడు తన సర్వశక్తులు వడ్డి కళ్ళు మూసి తెరిచేలోపు ద్వారక చేరుకుంటాడు. కాని అసలు ట్విస్టేంటంటే తీరా అక్కడికి వెళ్లి చూసేసరికి తనకంటే ముందే హనుమంతుడు ద్వారకకు చేరుకొని కృష్ణుడితో చాలా ప్రశాంతంగా ముచ్చటిస్తూ ఉంటాడు. అది చూసి గరుత్మంతుడి వేగం అనే అహంకారం అమాంతం తునాతునకలైపోయింది.
ఇక ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? హనుమంతుడు ద్వారకకు చేరుకునే సమయంలో మెయిన్ గేట్ దగ్గర సుదర్శన చక్రం అడ్డుకుంటుంది. అప్పుడు హనుమంతుడు అనవసరంగా వాదులాటకు దిగితే తన స్వామిని కలవడం లేటవుతుందని ఫీలయ్యి ఆ మహాశక్తివంతమైన సుదర్శన చక్రాన్ని జస్ట్ ఒక యాలకుల గింజలాగా నోట్లు వేసుకుని మింగేస్తాడు సింపుల్గా. లోపలికి వెళ్లిన తర్వాత కృష్ణుడు అడిగినప్పుడు నోట్లో నుంచి ఆ చక్రాన్ని తీసి కింద పెడతాడు. అసలు విశ్వంలోనే అత్యంత పవర్ఫుల్ ఆయుధాన్ని ఒక సామాన్యమైన వస్తువులా హనుమంతుడు తీసి పక్కన పెట్టేయడంతో సుదర్శన చక్రం తన గర్వాన్ని వదిలేసి కృష్ణుణ్ణి క్షమించమని వేడుకుంటుంది. సరే, ఈ 2 అహంకారాలైతే పోయాయి. ఇప్పుడు సత్యభామ వంతు. సత్యభామను చూసి హనుమంతుడు అత్యంత అమాయకంగా కాని చాలా పదునైన ఒక ప్రశ్న అడిగాడు. అదేంటంటే, రామా, నేను రావడంలో ఆలస్యం చేశానా? మీ పక్కనే కూర్చున్న ఈ దాసి ఎవరు? మన సీతమ్మ ఎక్కడా అని. అంతే, తనంత అందగత్తె లేదని విర్రవీగిన సత్యభామకు ఆ ఒక్క మాటతో మతిపోయి సిగ్గుతో తల వంచుకుంది. తన సౌందర్యమనే అహంకారం పూర్తిగా కరిగిపోయింది. చూసారా, కృష్ణుడు కేవలం హనుమంతుని సాయంతో ముగ్గురి అహంకారాన్ని ఎలా సులభంగా పటాపంచలు చేశాడు. 4వ విభాగం అర్జునుడి బాణాల వంతెన. నైపుణ్యంపై గర్వం. గర్వమనేది ఎప్పుడైనా ఎవ్వరినైనా కమ్మేయగలదు అని చెప్పడానికి మహాభారత కాలానికి చెందిన ఈ సంఘటన కూడా అద్భుతంగా సరిపోతుంది. ఇక్కడొక గొప్ప పందెం జరిగింది. రామేశ్వరంలో రామసేతువును చూసిన అర్జునుడు రాళ్లతో కాకుండా బాణాలతో ఎందుకు వంతెన కట్టలేదని అహంభావంతో అడిగాడు. తన బాణాలతో కట్టిన వంతెన ఎంత బరువైనా మోస్తుందని చాలా గర్వంగా సవాలు విసిరాడు. అప్పుడు హనుమంతుడు ఎంటరయ్యి ఆ వంతెన గనక తన బరువును మోస్తే తాను అగ్నిప్రవేశం చేస్తానని, ఒకవేళ కూలిపోతే అర్జునునిని అగ్నిప్రవేశం చెయ్యాలని షరతు పెట్టాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ విలుకాడుగా పేరున్న అర్జునుడి నైపుణ్యపు గర్వానికి, హనుమంతుని రామభక్తి బరువుకు మధ్య జరిగిన ఘర్షణ ఇది. పందెం ప్రకారం అర్జునుడు తన బాణాలతో అద్భుతమైన వంతెన నిర్మించేశాడు. హనుమంతుడు తన విశ్వరూపాన్ని ధరించి జస్ట్ 1 అడుగు వంతెనపై మోపగానే వంతెన ఊగిపోవడం మొదలైంది. 2 అడుగు వేగానే ఏకంగా విరిగిపోవడం స్టార్టైంది. అప్పటికి అర్జునుడికి భయంతో అవమానంతో తలదించుకున్నాడు. కాని 3 అడుగు వేగానే ఆ వంతెన నుండి రక్తం కారడం మొదలైంది. ఇది చూసి హనుమంతుడు వెంటనే ఆగిపోయాడు. అసలు ఏం జరుగుతోందో అక్కడ ఎవరికీ అర్థం కాలేదు. అయితే అసలు రహస్యం ఇక్కడుంది. వెంటనే అక్కడికి చేరుకున్న శ్రీకృష్ణుడు అసలు నిజాన్ని బయటపెట్టాడు. అర్జునుడు కట్టిన వంతెన కింద శ్రీకృష్ణుడు స్వయంగా కూర్మావతారంలో, అంటే తాబేలు రూపంలో ఉండి ఆ వంతెనను మోశాడు. అందుకే అది మొదటి అడుక్కే కుప్పకూలిపోలేదు. 3వ అడుగు పడేసరికి ఆ బరువుకి సాక్షాత్తు భగవంతుని శరీరం నుంచి రక్తం కారింది. ఇది విన్న వెంటనే అర్జునుడి అహంకారం పూర్తిగా నశించడమే కాకుండా తన వల్లే భగవంతుడికి గాయాలు అయ్యాయని హనుమంతుడు కూడా ఎంతో బాధపడ్డాడు. అహంకారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరూ దరిచేరనివ్వకూడదని ఈ సంఘటన మనకు గట్టిగా చెప్తోంది. 5వ విభాగం అంతిమ గుణపాఠం. ఈ కథలన్నింటి వెనుక ఉన్న అసలర్థం చాలా స్పష్టంగా ఉంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అద్భుతమైన సత్యమేమిటంటే, భక్తుడికి భగవంతుడికి మధ్య ఉన్న అతిపెద్ద అడ్డుగోడ అహంకారమే. శక్తి, అందం, వేగం, నైపుణ్యం ఇవన్నీ భగవంతుడు ప్రసాదించిన వరాలు మాత్రమే. మనకు ఎంతటి శక్తి ఉన్నా, ఎంత అందం లేదా నైపుణ్యమున్నా సరే, అంతా నావల్లే అనే అహంకారం మన చుట్టూ ఒక అదృశ్యమైన గోడను కట్టేస్తుంది. ఈ గోడ నిజమైన జ్ఞానాన్ని, బంధాలను దెబ్బతీస్తోంది. గరుత్మంతుడు, సుదర్శన చక్రం, సత్యభామ, అర్జునుడు వీరందరూ అజేయులే, కాని అహంకారం వారిని సామాన్యుల కన్నా కిందకు పడదోసింది. ఆఖరికి వినయం మాత్రమే వారిని కాపాడింది. ముగించే ముందు ఈ ఒక్క ప్రశ్నను మనమంతా మనలో మనం ఆలోచించుకోవాలి. సకల శక్తులున్న దేవతలు, దేవుడికి అత్యంత క్లోజ్గా ఉండేవారే తమ అహంకారాన్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాల్సొచ్చినప్పుడు, దైనందిన జీవితంలో మనం ఇంకెన్ని అదృశ్య అహంకారపు గోడలను మన చుట్టూ నిర్మిస్తున్నాం? మన హోదా, మన సంపద లేదా మన టాలెంట్ పట్ల మనకున్న గర్వం మనల్ని మనవాళ్లకు వాస్తవానికి ఎంత దూరం చేస్తుందో ఒక్కసారి ఆలోచించండి. ఈ అద్భుతమైన విశ్లేషణ మనందరికీ ఒక కనువిప్పు లాంటిది కదా. మరికొన్ని ఆసక్తికరమైన విషయాలతో తదుపరి విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.